హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో చూసి వీడియో ఇట్లా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి, సరేనా? అయితే వీడియో ఏంటంటే, ఉన్నాడు కదా మన కిట్టుగాడు. అంత ముందు కూడా ఒక 3 నెలల క్రితం కూడా 3 మంత్ అవుతుంది. 3 నెలల క్రితం కూడా ఫ్రెండ్స్ వాడు అన్నప్రసన్న అనేసేసి వెళ్ళిపోయి అక్కడ ఎండు సామాన్లని, ఇంకోసారి బట్టల షాపింగ్ అని, ఇంకోసారి ఏదో పిల్లలు ఆడుకునేది కొంటున్నామని చెప్పేసి వెండి సామాను కొన్నాము, అది కొన్నాము, గ్లాసు. ఫ్రెండ్స్, మీకు గ్లాసు ఎంత ఎంత సైజుది ఎండిది కొనాలా, గ్లాస్ వచ్చి బౌల్ వచ్చి, లేదంటే నార్మల్ది కొనాలా? మీరు మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని చెప్పిన ఎదవగాడు కదా నువ్వు. మీరు గమనించండి ఫ్రెండ్స్, అలా చెప్పాడు. 2 నెలల క్రితం 3 నెలల క్రితం వీడియో. 2 నెలలు అయితే కంపల్సరీ అవుతుంది. ఇట్లా అన్నం పెసన అవుతుంది, మా పిల్లలకు అన్నం ముట్టిస్తున్నాము, ఇక్కడ గిన్నెలు కొంటాకొచ్చాము, ఎండి గిన్నె, ఎందుకంటే స్వీటో పాయసమో చేసి తినిపించాలి కదా, ఇంకా గ్లాస్ వచ్చేసి నీళ్ళు తాపించాలి కదా, ఇలా కొనడానికి వచ్చాము, ఎట్లాంటిది కొనాలి ఏంటి అని చెప్పేసేసి ఫ్రెండ్స్, వీడు 3 డేస్ అనుకుంటే కంటిన్యూగా 2 నెలల కిందట సంగతి చెప్తున్నా, కంటిన్యూగా 2-3 వీడియోలు అయితే వదిలాడు అన్నం ప్రశ్న అని. ఎందుకంటే ఒక రోజునేమో షాపింగ్, ఒక రోజేమో ఏదో పిల్లలకి ఏవో కొంటున్నాము అదే ఆడుకున్నాయని, ఒక రోజునేమో ఇట్లా ఎండు సామాన్లకు వచ్చాము, ఇంక ఈ కొనేసేసి ఇంకా మా నెక్స్ట్ వీడియో నేను పిల్లలకి అన్నప్రాసన చేసేది పెడతానని చెప్పేసి నెక్స్ట్ టైం పెట్టాడు. అటక మీద సజ్జ మీద ఎండు సామాన్లు ఎవరన్నా సజ్జ మీద పెడతారా? అట్లనని క్రియేట్ చేసి సజ్జ మీద ఎండు సామాన్లు అట్టపెట్లు పెట్టి సజ్జ మీద పెట్టిన అటక మీద లత చూపిస్తా అంటుంది, లత పోయిందని చెప్పేసి ఐఫ్యాడ్ పడింది, అది పడింది అని మూతి మీద 3 రోజులు నోట్లో గుడ్డ పెట్టి దాన్ని అట్లానే దరిద్రంగా వీడియోస్ తీసుకున్నావు, వ్యూస్ సంపాదించుకున్నావు. పిల్లల పేరు చెప్పి పిల్లలు అందరూ అయిపోయారు. ఇప్పుడు పిల్లల్ని వాడుకుంటున్నాడు అంతే, వేరేది ఏం లేదు. ఇప్పుడు ఆడు వాళ్ళ అన్నగాడు అయిపోయింది, పిచ్చి పట్టింది, నగలు ఇచ్చేసి డబ్బు ఇచ్చేసి ఇల్లు ఇచ్చేసి అది అయిపోయింది. దాని తర్వాత పెళ్ళాన్ని లేత దాన్ని ఒక 10 పైసలు దాన్ని ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకరోజు పండబెట్టి, ఒకరోజు హాస్పిటల్ అని, ఒకరోజు ఏమో గర్భసంచులు అట్లా క్రియేట్ చేసాడు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడేమో 2 డేస్ నుంచి ఏంద్రా మాకు ఈ కర్మ, ఏంటి ఏం చేయాలని, ప్రజలకి ఏం నిరూపించాలనుకుంటున్నావు, అసలు ఏం చూపించాలనుకుంటున్నావు నువ్వు, అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఏం చూపించాలనుకుంటున్నావు చెప్పురా, ఏమన్నా అర్థం ఉన్నదా? నిన్న పెట్టండి ఫ్రెండ్స్, నిన్న నేను విడదాం అనుకున్నా వీడియో, వీడి మీద వదులుదాం అనుకున్నా. కాకపోతే నాకు నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళ చుట్టాలది పెళ్ళిది ఫంక్షన్ ఉంటే, మ్యారేజ్ ఉంటే, సర్లే అని అక్కడికి వెళ్ళిపోయి లైవ్లో మాట్లాడాను. లేదంటే అంత అడవుడిగా నేను కూడా ఎక్కువ రెడీ అయ్యి కాబట్టి నేను ఎక్కువ కనిపించలేక నేను ఎక్కువ మాట్లాడాల, లైవ్ తీసుకున్నా నిన్న. అందుకని వీడి మీద పాప పోనీలే ఇన్ని నెలలకి అన్నం ప్రశ్న చేస్తున్నాడు, పిల్లలకి మంచిగా తీశాడు కదా అని వీడియో వదల్లా. ఎందుకు వదల్లా? పిల్లలకి ఇప్పుడు మీరు గమనించండి ఫ్రెండ్స్, 6 మంత్ పిల్లలని చెప్పి ఎప్పుడైనా అన్నం ప్రశ్న ఎప్పుడు చేపిస్తారు? 5వ నెల వెళ్ళి 6వ నెలలో అన్నం ప్రశ్న చేస్తారు, అన్నం ముట్టిస్తారు. ఎందుకంటే అన్నం తినే టైం వస్తుంది కాబట్టి 6 నెలలోనే చేస్తారు. 6 నెల దాటినాక 7వ నెల అంటే అది ఏమో మరి, నాకు ఆ రూల్ నాకు తెలీదు. మీకు తెలిసింటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే మాకు తెలిసిన మట్టుకైతే మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అయితే మా అమ్మ వాళ్ళు కానీ, మా చుట్ట వాళ్ళు, పెద్దవాళ్ళు, మా మేనత్త వాళ్ళు ఎవరైనా కానీ 5వ నెల వెళ్ళి 6వ నెలలోనే అన్నప్రాసన చేస్తారనమాట. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి పాలు కొంచెం అవాయిడ్ చేసి, అయినా అది పద్ధతి, అది రూల్. అది 5వ నెల వెళ్ళి 6వ నెల పడ్డాక చేస్తారు. కానీ మన బొగ్గాడు ఏం చేస్తాడు, పోయిన నెల అంటే ఇప్పటికి 2 నెలల క్రితం తీసిండంటే ఇప్పటికైతే పిల్లలకు వచ్చేసి నాకు తెలిసి 6 వెళ్ళిపోయి 7, లేకుంటే 7 వెళ్ళిపోయి 8 నడుస్తున్నాయి ఏమో. నాకైతే డౌట్ ఫ్రెండ్స్, 7 వెళ్ళి 8 నడుస్తుండొచ్చు, 8 రన్ అవ్వచ్చు, లేదంటే 6 వెళ్ళి 7 అంటే అప్పుడే తీసిండు వాడు. 2 నెలలు అయింది వాడు అన్నం ప్రశ్న నేను బోగు వీడియోలు తీసేసి మనకి జనాలకు చూపించాడు కదా, సబ్స్క్రిప్షన్ మనల్ని అందరిని జనాలు మోసం చేశాడు కదా. నాకు తెలిసి అయితే ఇప్పుడు
6 వెళ్ళి 7 నడుస్తుండొచ్చు, లేకపోతే 7 వెళ్ళి 8 నడుస్తుండొచ్చు. పిల్లలకి అంత ఏజ్లో 8వ నెలలు ఎవ్వడన్నా ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి. 8వ నెలలు ఎవరన్నా అన్నం ప్రశ్న చేస్తారా? మీరు ఒక మాట మీకు ఒక చెయ్యొచ్చురా అని 8వ నెలలో కూడా చెయ్యొచ్చారని అంటే ఓకే, మీకు కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అసలు ఇప్పుడు 8వ నెల వాళ్ళకి 7 వెళ్ళి 8 పడినట్టున్నాయి. 8వ నెల అన్నం ప్రసాదం ఎవరు చెవులలో పువ్వు పెడుతున్నారా? వాళ్ళకంటే ఫుడ్ ఏమీ లేక, వాళ్ళకి మెయింటెనెన్స్ నీ పిల్లలకి సరిగా లేక వాళ్ళు గింతనే ఉన్నారు. అప్పుడు ఎంత ఉన్నారు, ఇప్పుడు కూడా అంతే సైజు, అంతే లావు, అంతే. వేరేది ఏమి అక్కడ పిల్లలకి చేంజ్ అవ్వాల. ఎందుకంటే నీకు ఎక్కువ వీడియోలు కావాలి, దొంగ వీడియోలు, ఏడుపు గొడ్డు వీడియోలు, ఏ రకంగా జనాలు మోసం చేయాలి, ఇంకే రకంగా చేయాలి, అది ఆ ప్లాన్లో ఉంటావు. కానీ పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెడదామా, ఇంకేమన్నా మంచిగా ఇచ్చేద్దామా, అవన్నీ ఆలోచనలు ఉండవు. పిల్లలకి నెత్తి మీద జుట్టు లేకపోయినా పిల్లలకి ఏమన్నా వాడదామా, ఏమన్నా చేద్దామా, వాళ్ళకి ఏమన్నా శ్రద్ధ తీసుకుందామా, ఏమన్నా ప్రోటీన్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మా పాప ఉంది, బుడ్డి పాప. మా పాపకి డ్రై ఫ్రూట్స్ అన్నీ అట్లా లైట్గా వేపి చల్లగా అయ్యాక మిక్సీ పట్టి పౌడర్ కొట్టి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాం. అది ఒక పూట అది పెడతామన్నమాట. అది తినిపిస్తే కొంచెం హాట్ వాటర్లో వేసి 2 స్పూన్లు వేసి కలిపి తినిపిస్తే ఎంత ప్రోటీన్ తెలుసా ఫ్రెండ్స్, అంత బలం అనమాట. అలా వీడికి అంత డబ్బు ఉంది, అంత యూట్యూబ్ నుంచి అంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆ పిల్లలకి ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టవచ్చు. ఆ పిల్లలకి అసలు ఇప్పుడు 8వ నెల ఫ్రెండ్స్, 8వ నెల, కానీ 6 నెలల పిల్లల లెక్కనే ఉన్నారు సైజ్ వచ్చి. కానీ వాళ్ళ బాడీ అలా అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు పట్టించుకోక ఏమన్నా అంటే అన్నగాన్ని వండ పెడతాడు, ఏమన్నా అంటే పెళ్ళాన్ని వండ పెడతాడు, ఏమన్నా అంటే ఎంగేజ్మెంట్ అంటాడు, అది అంటాడు, ఇది. ఆ టైమింగ్లో ఇప్పుడు వీడియో తీయాలంటే ఇప్పుడు నేనున్నా, వాడు పొద్దుగాల వదిలిండి వీడియో. కానీ నేను అప్పుడు అమ్మటినే చూసి నేను వదలాలంటే నాకు ఇంట్లో మళ్ళీ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి సరోజిని అనమాట. తన బర్త్డే అనమాట. చాలాసార్లు వీడియోలో ఉంటుంది తనది. పాపం నేను అన్నాను, వాళ్ళది చిన్న రూమ్ ఉంటుంది, అక్కడ ఎందుకు లేవే, మా ఇంట్లో చేసుకొని చెప్పాను. సరే ఇక్కడే చికెన్ అయితే తెచ్చుకొని వంట చేసుకుంటా అంటుంది మా ఫ్రెండ్ పేరు సరోజిని అనమాట. ఈరోజు బర్త్డే 7 o'clock ఈవినింగ్. బ్లెస్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో బ్లెస్ చేయండి, సరేనా? ఎంతమంది హ్యాపీ బర్త్డే చెప్పి బ్లెస్ చేస్తారో నేను చూస్తాను ఈరోజు నా వీడియో చూసి. అయితే అసలు 8వ నెలలో అది మన అన్నం ముట్టించడం కాదు, అన్నం ప్రశ్న అయితే చేయరు ఫ్రెండ్స్ వాడి పిల్లలకైతే 8వ నెల. కాకపోతే ఏంటంటే మీకు లాస్ట్లో ఎంత ఎక్కువ చేయకూడదు అనేసి నేను 2 పాయింట్లు మాట్లాడి పెట్టేసేస్తాను. ఏమీ లేదనమాట. ఎందుకంటే మనం అందరము ఈ వీడియోస్ చేస్తున్నాం కదా వాడి మీద, ఏడుపు గొడ్డు వీడియో, అందుట్లో అందరూ చూసేసి జనాలు సబ్స్క్రైబ్స్ కూడా చాలామంది తక్కువైపోయారు, చాలామంది వ్యూస్ కూడా తక్కువైపోయింది, లైక్లు కూడా తక్కువైపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఏడుపు 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 నెత్తి కొట్టుకోవడం. అందుకనే కొంచెం సీన్ మారుద్దామని నవ్వుకుంటే హ్యాపీగా తీయాలని చేస్తున్నాడు. ఏముంది అన్నప్రసాద్ ఎన్ని రోజులు చేస్తావురా? పెళ్ళికి ఒక నెల రోజులు షాపింగ్ చేస్తారు, ఇంకా సీమంతానికి ఒక 2 రోజులు షాపింగ్ చేస్తారు. పిల్లలు అన్నప్రసాద్కి ఏం షాపింగ్ రా? అదేంద్రా మన నల్ల చింతపండు. బట్టలు చూసారా ఫ్రెండ్స్, బట్టల్ని ఎలా కొట్టుకుంటూ వెళ్తుందో. వీడు వీడియో తీస్తుంటే డ్రెస్సులన్నీ ఏమే సంతకాలు పెడుతున్నావా, లేకుంటే దీవిస్తున్నావా? నువ్వేమన్నా పంతులువా, లేకుంటే నువ్వేమన్నా పాస్టర్వా? ఇట్లా ఇట్లా నెత్తి మీద చేసి బ్లెస్ చేస్తారు చూడు, వరుసగా టక 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 చేసుకుంటూ వెళ్తారు. అట్లా బట్టలు చేసుకుంటూ వెళ్తుంది, పాలతు ముఖం చేస్తుంది. నాకు అర్థమే కావట్లా, ఏమి డ్రామా చేస్తున్నారు, ఏం క్రియేట్, ఏమి అసలు జనాలకి ఏం చూపిస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఈ కిట్టిగాడు అదేమి ఇట్టిట్టిట్ట అనుకుంటా మంచిగా హ్యాపీగా ఉంది. గొడవలు ఎట్టు వెళ్ళిపోయినాయో, కడుపు ఎట్టు వెళ్ళిపోయిందో, ఆభాషణ నొప్పులు ఎట్టు వెళ్ళిపోయినాయో, అసలు నువ్వే చేసావు అంతా నీ వల్ల అయిపోయిందనేసి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయో ఏమో, కానీ నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయినట్టుంది. అవన్నీ నిజమైతే కదా, నిజమైన వాళ్ళు కొంచెం ఎట్లన్నా కొంచెం గిల్టీగా గొడవల కింద అట్లుంటారు. అసలు లేని అన్నం ముట్టించి ఇప్పుడు లేని ఎంగేజ్మెంట్లు చేస్తాడు, అసలు ఎంగేజ్మెంట్ ఉండదు, లేని ఎంగేజ్మెంట్లు వీడియోస్ తీస్తాడు, లేని జబ్బుని పండబెట్టేసి వీడియోస్ తీస్తాడు, లేని పిచ్చిగా చేసి వీడియోస్ తీస్తాడు. తనకు అసలు కడుపు లేదు, ఆయన కడుపు పోయిందనేసి వీడియో తీస్తాడు. ఇప్పుడు కూడా సేమ్ రొటీన్ రా, అందుకే నీకు లైకులు తక్కువైపోయినాయి. ఒక్క మాట చదువుతున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఇది రొటీనే, ఇది ఏం కొత్తగా కాదు. అన్నప్రశ్న అంటే ఒక్కరోజు,
ముందు చేసిన 2 నెలల క్రితం షాపింగ్ చేశాడు కదా, ఎండి సామాన్లని బట్టలని చేశాడు కదా, ఇప్పుడు అవి వాడచ్చు కదా. వెండేమన్నా పాడైపోద్దా, బట్టలు ఏమన్నా పాడైపోతాయి, యూజ్ చేస్తుంటారు కదా. సరే దీపావళికి అప్పుడప్పుడే వాడేశారు అనుకుందాం, పోయినసారి 2 నెలల క్రితం కొన్న బట్టలు అన్నప్రాసన అని చెప్పి. మరి ఇప్పుడు కొత్తగా ఒక్కరోజు పిల్లల బట్టలు ఒక 2 జతలేమో కొంటారు అంతేనా ఫ్రెండ్స్. అన్నం ముట్టించేటప్పుడు ఒకసారి, ఏదో అందరూ వచ్చి అదే గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్, అలాగ 4 డ్రెస్సులు కొంటాను. 2 రోజులు షాపింగ్ అంట. ఇంకెట్లా కొడతారా నీకు లైక్లు, ఇంకెలా కొడతారు, ఇంకెలా నిన్ను సపోర్ట్ చేస్తారు చెప్పు, ఎలా సపోర్ట్ చేస్తారు. ఇంకా నువ్వు మారవా, ఇంకా ఇప్పుడే 500 వచ్చినాయి నీకు లైక్లు, కొన్ని రోజులు పోతే అయితే అసలు 500 లైకులు కూడా నీకు రావు. రియల్గా చెప్తున్నా, ఆ 1000 లైకులు కూడా నీకు రావు. మా అంటే ఒక 200 ఇంకా 100కి దిగిపోవాలా నువ్వైతే. రియల్గా చెప్తా, నీకు లైకులు కొట్టమాకండి ఫ్రెండ్స్. ఆ లచ్చక్క ఛానల్కి అస్సలు లైకులు కొట్టకండి, అసలు చూసి కూడా వ్యూస్ పెంచమాకండి. అది ఎందుకంటే అలాంటి వాళ్ళు పైకి రావడము అస్సలు జనాలు సపోర్ట్ చేయొద్దు. నీతి నిజాయితీగా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయండి, కష్టపడే వాళ్ళకి లైకులు కొట్టండి, వాళ్ళకి యూస్ పెంచండి. ఓకే ఫ్రెండ్స్, వాడైతే 8 నెలల్లో అన్నప్రాసన అని డ్రామా చేస్తున్నాడు. ఈ అన్నప్రాసన అనేది మళ్ళీ ఎన్ని రోజులు పొడిగిస్తాడు, ఇది కూడా చెయ్యడు. చేస్తే అని మొక్క మీద వస్తారు కదా ఇంటి పక్కన వాళ్ళు, చేయడు. వ్యూస్ కోసం, వీడియోస్ కోసం ఏదో కంటెంట్ వాడుకుంటున్నాడు అంతే, పిల్లల పేరు అడ్డు పెట్టి. మళ్ళీ రేపే ఏం పెడతాడు తెలుసా, పిల్లకి దెబ్బ తగిలింది, అయ్యో మేము సామాన్లు తెచ్చి అక్కడ పెడితే అది తగిలింది, పిల్లకి ఇట్లా బ్లడ్ వచ్చింది, అది వచ్చింది, హాస్పిటల్కి పోతాను అనేసి మళ్ళీ పిల్లల్ని వండి పెడతాడు. నెక్స్ట్ పిల్లల్ని వండి పెడతాడు. మీరు క్లారిటీగా మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్తాను. మా ఫ్రెండ్ పేరు సరోజిని, హ్యాపీ బర్త్డే విషెస్ కామెంట్ ద్వారా తెలిపండి, సరేనా. ఆడ అసలు అన్నం ప్రశ్న అంటున్నాడు. ఏమో 8 నెలల్లో చేస్తారో చేయలేదో మీకు తెలవాలి. మీకు 8 నెలల్లో కూడా చేయొచ్చు అన్నం ప్రశ్న అంటే కామెంట్ చేయండి. బాయ్.